ఓకే అంటే వేరే ఎలా పడుతున్నారు ఓకే 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 ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆర్టీఎస్ఎస్ పథకం ద్వారా అగ్రికల్చర్ ఫీడర్స్ని, డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ ఫీడర్స్ని సెగ్రిగేట్ చేసే కార్యక్రమం కింద 3 ఫేజ్ మరియు 24 అవర్స్ సప్లై ఈ కార్యక్రమం కింద దాదాపు 2 కోట్ల రూపాయల ఖర్చుతో అనపర్తి మండలం రామవరం, పొలగొట్ట, పెడపర్తి ఫీడర్లకి 24 అవర్స్ సప్లై ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆర్టీఎస్ఎస్ పథకం ప్రవేశపెట్టిందో దాని ద్వారా అనపర్తి నియోజకవర్గంలో దాదాపు 5.65 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా ఈ 2 కోట్ల రూపాయలది ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా గ్రామాల్లో డ్యామేజ్డ్ పోల్స్ కానీ, డ్యామేజ్డ్ కండక్టర్స్ కానీ, సాగాన్ కండక్టర్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ వీటిని రిప్లేస్ చేసి ఈపీడీసీఎల్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది దాదాపుగా 4.38 కోట్లు. ఈ విధంగా ఈ రోజుకి 6.38 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని ఈపీడీసీఎల్ ద్వారా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అటు కేంద్ర ప్రభుత్వం అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా ముఖ్యంగా ప్రజలకి నిరంతర విద్యుత్తు, నాణ్యమైన విద్యుత్తు ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించుకోవడం, దీనికి ఈపీడీసీఎల్ అధికారులందరూ సంపూర్ణంగా సహకరించడం, అదేవిధంగా ఇక్కడ గ్రామస్తులు కూడా చిన్న చిన్న సమస్యల్ని అధిగమించి అందరినీ సమన్వయపరిచి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకరించారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దశల వారీగా అనపర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాలని కూడా ఈ విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇదే రోజున పంచాయతీరాజ్ శాఖ ద్వారా 8 రోడ్లకి 8.55 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ద్వారా. దానికి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పనులు కూడా ఈ 8 రోడ్లని కూడా తొందరలో శంకుస్థాపనలు చేసి పని ప్రారంభిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.